సత్యసాయి జిల్లా కదిరి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ బ్రహ్మ రథోత్సవం జరగనుంది. రథంపై 8 మంది అర్చక సిబ్బంది, 2 అర్చక పరిచారిక సిబ్బంది, 2 విద్యుత్ సిబ్బంది, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తనేడు వంశీకృష్ణకు మాత్రమే ఉండేందుకు అనుమతినిచ్చారు. రథంపై మొత్తం 14 మందికి మాత్రమే ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఈ వేడుకల్లో పాల్గొనకూడదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి సూచించారు పోలీసులు. దీంతో వివాదం రాజుకుంది. రథంపై ఎక్కకుండా తన్ను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు విష్ణువర్ధన్ రెడ్డి. తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రథోత్సవంలో పాల్గొంటానని తెలిపారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లు, పోలీసులు చెప్తున్నట్టు ఏదో కొంతమంది ఏదో దాడులు చేస్తారని, కొంతమంది ఏదో మా మీద హత్యాయత్నం చేస్తారని, కొంతమంది ఏదో చంపేస్తారని ఏదో పలు రకాలైనటువంటి వదంతులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఒకవేళ ఎవరన్నా మేము వెళితే నిజంగా హత్య చేసేటువంటి వ్యక్తులు, లేకపోతే దాడులు చేసేటువంటి వ్యక్తులు, ఇవన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తి కాద్రి లక్ష్మీ.